హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 32. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గణిత, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా. నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు బేబీ అంటూ అడుగుతాడు బలరాం. డాడ్, ఇప్పుడు నాకు పెళ్ళైంది. నేను ఇక్కడ ఉండడం ఇట్స్ నాట్ రైట్. ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉంటే బెటర్ అంటూ గణిత అనేసరికి బలరాం కూడా మౌనంగా ఉంటే, అన్నయ్య నువ్వేం బాధపడకు. గణితని నా కోడలుగా కాదు, కూతురుగా చూసుకుంటాను. సిరి అమ్మాయిని తీసుకొని పద అంటూ జయంతి అంటుంది. డాడ్, చైతు చాలా ఫీల్ అవుతున్నాడు. మీతో మాట్లాడడానికి కూడా నర్వస్ అవుతున్నాడు. తన కోసమైనా తనకి నచ్చిన అర్పితతో మ్యారేజ్ సెటిల్ చేయండి. గణిత, నీకు నా కూతురుగా ఈ ఇంట్లో అన్ని రైట్స్ ఉంటాయి. నువ్వెప్పుడైనా ఇక్కడికి రావచ్చు, నీకేం కావాలో అడగచ్చు. బట్ ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతుంది నా పరువు పోయే పని చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఆ అర్మన్ నాతోనే ఛాలెంజ్ చేశాడు. నేను వాడికి గెలిచే అవకాశం ఇవ్వను. చైతన్యకి వాడి చెల్లి కంటే బెటర్ అమ్మాయితో పెళ్లి చేస్తాను. డాడ్, నేను అర్పితను మాత్రమే పెళ్లి చేసుకుంటాను అంటూ చైతు అనగాని చైతు చెంప పగలగొడుతూ, నీకేం కావాలో నీకు తెలీదు. నీకేమి ఇవ్వాలో తండ్రిగా నాకే తెలుసు. గణిత, ఈ డిస్కషన్ ఇంకెప్పుడు మన మధ్యలో రాకూడదు. మళ్ళీ రిపీట్ అయితే నిన్ను నా కూతురని కూడా మర్చిపోతాను. అన్నయ్య, ఎందుకంత పెద్ద డెసిషన్స్ తీసుకుంటావు? గణిత, నువ్వు నీ లైఫ్ చూసుకో. చైతు గురించి చూసుకోవడానికి మీ నాన్నున్నాడు కదా. నువ్వు పద. సిరి పద నాన్న అంటూ జయంతి ఇద్దరిని తీసుకెళ్ళింది. పూర్ణ జరిగేదానికి తనేం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. పూర్ణ, నీ కొడుక్కి చెప్పు, వాడికి త్వరలోనే మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్, రెడీగా ఉండమని చెప్పు అంటూ కోపంగా చెప్తాడు బలరాం. బలరాం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి చైతు సోఫాలో కూలబడుతూ, నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు. అక్కడ అర్పిత అలానే ఉంది, ఇక్కడ డాడ్ కూడా ఇలానే ఉన్నాడు. అన్నా, నువ్వేంది ఇంకా ఇక్కడ మాటేసినావు? ఇక్కడేమైనా పనుందా అంటూ రాజుని అడుగుతాడు మల్లేష్. మల్లేశం, కాసేపు గమ్మునుంటావా అంటూ రాజు అనేలోపే శైరీ తన స్కూటీ తీసుకొని బయటకు వచ్చింది. శైరీ రాగానే తనని కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. శైరీ స్కూటీ డ్రైవ్ చేస్తూ పక్కనే ఉన్న రాజుని చూసినా చూడనట్టు అక్కడి నుండి వెళ్ళిపోయింది. అన్న, ఎందుకే వదిన కోసం రోజు వస్తావు, చూస్తావు, పొయ్యి మాట్లాడమంటే మాట్లాడవు. మల్లేశా, మాట్లాడితే తను అడిగింది చేసేయాలనిపిస్తుంది. తన కోసం ప్రాణమైనా ఇచ్చేయచ్చు, కానీ అది నా వల్ల కాదు. నా ప్రేమ కంటే నా బాధ్యత మధుసారికి నేనిచ్చిన మాట ముఖ్యం. మధుసారికి చెప్పినట్టు రాధమ్మ కూతురెక్కడున్నా పట్టుకుంటాను. అన్న, ఎలా పట్టుకుంటావు? ఆ రోజు ఆమె దగ్గర నుంచి పారిపోయి వచ్చావు, ఇంకెలా పట్టుకుంటావు? మల్లేశా, మళ్ళీ ఆ రోజు గుర్తు చేయకు. ఆమెను చూస్తే రౌడీ, నాకే భయంగా ఉంది అంటూ జయంతిని తలుచుకుంటూ తనకి మధుకర్ కాల్ చేసేసరికి తన బ్యాచ్కి రాధమ్మ కూతుర్ని వెతకమని చెప్పి మధు దగ్గరికి వెళ్ళాడు రాజు. గణిత, ఫస్ట్ టైం ఇంట్లోకి వచ్చావు. సంవత్సరం తిరిగేలోపు నాకు మనవడిని ఇచ్చేయాలి. సిరి, నా కోడల్ని రూమ్కి తీసుకెళ్ళు అంటూ అనేసరికి శిరీష్ గణితం తీసుకొని రూమ్లోకి వెళ్ళాడు. గణిత మామ్కి నిజం తెలియదు కాబట్టి తను అలా అనేసింది. నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? షూ, నా ఫీలింగ్స్ ఎప్పుడో చచ్చిపోయాయి. ఇప్పుడు గణిత అంటే కేవలం ఓ మెషర్ మాత్రమే. ఎవరేమనుకున్నా నువ్వు నీ లిమిట్స్లో ఉంటే బాగుంటుంది. మనం ఎప్పటికీ కలిసున్నా కలివిడిగా మాత్రం ఉండలేము అంటూ గణిత అనేసరికి శిరీష్ ఇంకెప్పటికీ గణిత తనను క్షమించదనేసి బాధగా ఉండిపోయాడు. అమ్మయ్యా, నా కొడుక్కి నేను మెచ్చిన, నాకు నచ్చిన గణితతో పెళ్లి జరిగింది. అలానే నాకు కోట్ల ఆస్తులు వచ్చేశాయి, కానీ నేను ఇంకా ఆనందంగా ఉండలేకపోతున్నాను. కారణం కేవలం భూమి మాత్రమే. దాని జీవితం నాశనం చేసిన రోజే నేను సంతోషంగా ఉంటాను. భూమి, నువ్వా ఆర్మన్ని పెళ్లి చేసుకున్నావు? చూస్తాను నీ జీవితంలో ఈ పెళ్లి వసంతం తీసుకొస్తుందో లేదంటే వైదవ్యం తీసుకొస్తుందో చూస్తాను. నిన్నెప్పటికీ సంతోషంగా ఉండనివ్వను అంటూ
కోపంగా పిడికిలి బిగించింది ఆ జయంతమ్మ. బేబీ, ఒక్కసారి నేను చెప్పేది వినడానికి ట్రై చేయి. నీకు బావ మీద ప్రేమ చూసి నా మనసు మార్చుకున్నాను. బట్ ఆర్మన్ తన మనసు మార్చుకోలేదు. అందుకే భూమిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లితోనే అంతా అయిపోలేదు. నేనున్నాను కదా. నీకు నచ్చిన ఆర్మన్ని సొంతం చేస్తాను. ఆర్మన్ పెళ్ళైన 2 days నుంచి నువ్వేం తినలేదు. ఏమైనా కాస్త తినుముకి. డాడ్, నా కళ్ళ ముందు బావ దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే నాకు తిండి మింగుడు పడ్డం లేదు. నా వల్ల కాదు డాడ్. బావా నావాడయ్యే వరకు నేను తినడానికి బ్రతకను. బ్రతకడానికి తింటాను. ఆ ప్లేట్ తీసేయండి అంటూ ప్లేట్ని విసిరి కొట్టింది. ఆ విండోస్ క్లోజ్ చేయి. డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపో డాడ్. బావను నా దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు మాట్లాడండి అంటూ విముకి కోపంగా అంటుంటే, మధుకర్ తన కూతుర్ని కన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే మధు మాటలు వినకుండా ముకి తనను తాను హమ్ చేసుకోవడానికి చాక్ చేతిలోకి తీసుకునేసరికి మధు వద్దు బేబీ అంటూ రూమ్లో నుంచి బయటకు వచ్చేగానే ముకి రూమ్లోకి చేసుకొని, బావా నన్నే కాదంటావా అంటూ తన జుట్టుని పిచ్చిదానిలో పీక్కుంటూ ఫ్లోర్ మీద పడి భూమి అంటూ పెద్దగా అరిచింది. మధు రూమ్లో నుంచి బయటకు వచ్చి బాధగా హాల్లో కూర్చున్నాడు. అప్పుడే సీను ఇంట్లోకి వస్తూ మధుని చూశాడు. మధు సార్, రాధమ్మ కూతురు కోసం నాకు అప్పగించిన పని పూర్తి చేయలేదని బాధగా ఉన్నారు. సార్ని నేను ఇలా చూడలేకపోతున్నాను. ఆ రాధమ్మ కూతురు ఎక్కడున్నా పట్టుకోవాలి అనేసి అనుకుంటూ మధు దగ్గరకు వచ్చాడు. మధు సార్, నన్ను ఎందుకు రమ్మని పిలిచారో నేను అర్థం చేసుకోగలను. మీరు నాకు అప్పగించిన పని ఏమైంది అని తెలుసుకోవడానికి పిలిచారు కదా. నేను చాలా ట్రై చేస్తున్నాను సార్, బట్ తెలియలేదు. మొన్న కూడా ఆ పెళ్ళి ఆగిపోయిన అబ్బాయి అమ్మను కలిశాను, కానీ యూజ్ లేదు. రాజు, ఇప్పుడు నేను ఆలోచిస్తుంది దానికోసం కాదు, అంతకంటే ముఖ్యమైన నా ప్రాణమైన నా కూతురు కోసం బాధపడుతున్నాను. నా కూతురు తనని తానే రూమ్లో లాక్ చేసుకొని నరకం చూస్తుంది. దానికి కారణం ఆ అర్మన్. వాడి వల్లే నా కూతురు ఈరోజు బాధపడుతుంది. ఏమైంది సార్, క్లియర్గా చెప్పండి. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. ఎవరూ లేని నాకు అండగా నిలిచిన మీకోసం నేనేమైనా చేయడానికి రెడీగా ఉంటాను. నా కూతురు ఆర్మన్ని లవ్ చేసి పెళ్లి చేసుకోమంటే వాడు నా కూతుర్ని కాదని ఎవరినో పెళ్లి కాకుండా తల్లైన ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఈరోజు దానితో రిసెప్షన్ కూడా చేసుకుంటున్నాడు. ఇక్కడ నా కూతురు చీకట్లో మిగిలింది. దాన్నలా అసలు చూడలేకపోతున్నాను రాజు. నా మీద గౌరవం నీకుంది కదా. నా కోసం నేను అడిగింది చేస్తావు కదా. ఇప్పుడు నేను సీఎం అవడం ముఖ్యం కాదు, నా కూతురు ఆనందంగా ఉండడమే ముఖ్యం. అంటే ఆ అర్మన్ నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే వాడు చేసుకున్నది దాని కొడుకు ఇద్దరు ఈ భూమి మీద ఉండకూడదు. సార్, ఆర్మన్ సార్ ఏంటో తెలిసి కూడా మీరు తనకి ఎదురు వెళ్ళమంటున్నారు. చావుకి భయపడాలి, అంతేకాని ఆ చావుకి ఎదురు వెళ్తే చావు తప్పదు. మీకు తెలుసు కదా. రాజు వాడికి ఎదురుగా వెళ్ళి ఏం చేయలేము. అందుకే వాడిని దొంగ దెబ్బ తీయాలి. ఫస్ట్ నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఆ అర్మన్ చేసుకున్న దానికి ఓ 4 ఏళ్ల కొడుకున్నాడు. వాడంటే దానికి ప్రాణం. వాడి కోసమే ఆర్మన్ని పెళ్లి చేసుకున్నాడు. వాడే లేకపోతే అది లేదు, అది చేసుకున్న పెళ్ళి లేదు. వాణ్ణి లేపేయి సార్ అంటూ రాజు షాక్గా అలానే ఉండిపోయాడు. రాజు, నా కోసం ఏమైనా చేస్తానన్నావు, నా కోసం ఇదే చేయలేవా? సార్, అనాథను. అలాంటి నన్ను చేరదీసి చదివించారు. మీకోసం నేను గొడవలకి వెళ్ళాను, రౌడీయిజం చేశాను. మీకోసమే మర్డర్ చేయడానికి కూడా ఒప్పుకున్నాను. కానీ చిన్నపిల్లాన్నంటే నా వల్ల కాదు. రాజు ఒకసారి హత్య చేసినా 10 సార్లు చేసినా శిక్ష ఒకటే. అలానే పెద్దవాళ్ళని చంపినా పిల్లల్ని చంపినా ఒకటే. నువ్వన్నీ చంపిస్తున్నావు, నేను చెప్పినట్టు చేస్తున్నావు. ఈ ఇష్యూ క్లియర్ అయ్యే వరకు రాధమ్మ కూతురు కోసం సర్చింగ్ని వేరే వాళ్ళకి అలర్ట్ చేసి నువ్వు మాత్రం ఆర్మన్కి దొరకకుండా వాణ్ణి పైకి పంపేయి అంటూ మధుకర్ చెప్పిన మాటకు రాజు మౌనంగా బయటకు వచ్చాడు. చా, నాకు ఇష్టం లేకుండా నన్ను అడగకుండా ఈవినింగ్ రిసెప్షన్ అనేసి ఈ శాలరీ జ్యువెలరీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడేంటి, నేను ఈ శారీ కట్టుకొని జ్యువెలరీ పెట్టుకొని షోరూంలో బొమ్మలా వెళ్ళి వాళ్ళ ముందు నిలబడి వాళ్ళు చెప్పినట్టు చేయాలా? మిస్టర్ యారిగెంట్ నా గురించి ఏమనుకుంటున్నాడు? నీ సైలెంట్గా ఉంటే ఏమైనా చేశాను అనుకుంటున్నాడా? ఈ భూమి అంటే ఏంటో ఈరోజు అందరికీ తెలిసేలా చేస్తాను అంటూ భూమి స్ట్రాంగ్గా అనుకుంది.
ఆ రోజు ఈవినింగ్ ఆర్మన్ కార్ దిగి లోపలికి వస్తూ, వాట్ ఈస్ దిస్ మామ్? రిసెప్షన్ ఈవినింగ్ కదా, అప్పుడే ఎందుకు ఇంటికి రమ్మంటూ కాల్ చేశావు? నేనిప్పుడు నా మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. దేనికి అంటే రీజన్ చెప్పకుండా ఎందుకు పిలిచావు అంటూ చాలా సీరియస్గా అడుగుతాడు ఆర్మన్. భూమి పైన రూమ్లో నుంచి ఆర్మన్ కోపాన్ని చూస్తూ, ఈ ప్రబుద్ధుడు తల్లి దగ్గర కూడా ఇలానే ఉంటాడా? అందుకే ఇలా తయారయ్యాడు. ఇప్పుడు ఈ రిసెప్షన్ క్యాన్సిల్ అవుతుంది, దాంతో నీ ఇమేజ్ మొత్తం పోతుంది అంటూ భూమి నవ్వుకుంటూ వాళ్ళని చూస్తుంది. ఆర్మన్ ఈ రిసెప్షన్ జరగదు అని నీ కాల్లో చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు, అందుకే ఇంటికి రమ్మన్నాను. వాట్? ఏం మాట్లాడుతున్నావు మామ్? రిసెప్షన్ ఎందుకు జరగదు అంటున్నావు? భూమి అంటూ అంజలి నసుకుతూ ఉంటే, మామ్ నిన్నే అడుగుతున్నా, ఇలా టైం వేస్ట్ చేస్తే నాకు ఇరిటేషన్ తెలుసు కదా అంటూ అనేసరికి భూమికి ఫీవర్ వచ్చింది, బాడీ టెంపరేచర్ హెవీగా ఉంది, బెడ్ మీద నుంచి లేవలేకపోతుంది. ఈ సిచ్యువేషన్లో తన ఫంక్షన్కి రాలేదు కదా అందుకే అంటూ అంజలి అంటుంటే, ఆర్మన్ అదేం పట్టించుకోకుండా స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంటే, అర్జున్ ఇప్పుడు ఆర్మన్ భూమి మీద సీరియస్ అవుతాడా? అసలే తను అనుకుంది జరగపోతే తను సీరియస్ అవుతాడు. ఇప్పుడు భూమి సిచ్యువేషన్ ఏంటో అంటూ అంజలి అంటుంటే అర్జున్ కూడా ఆర్మన్ వైపు చూస్తున్నాడు. మిస్టర్ ఆరగెంట్ వచ్చేస్తున్నాడు, భూమి కమాన్ యూ కెన్ అంటూ బెడ్ ఎక్కేసింది. ఆర్మన్ రూమ్లోకి వచ్చేసరికి భూమి బెడ్ మీద పడుకునుంది. ఆర్మన్ భూమి పక్కకొచ్చి తన ఫోరెడ్పై చెయ్యి వేసేసరికి భూమి కళ్ళు తెరిచి చూస్తూ, నీకు ఆల్రెడీ చెప్పాను కదా నన్ను టచ్ చేయకు, సీరియస్గా వార్న్ చేసింది భూమి. నేను నీ హస్బెండ్, నిన్ను టచ్ చేసే రైట్ నాకు మాత్రమే ఉంది, కానీ ఏంటి ఫీవర్ వచ్చిందంట అంటూ భూమి పక్కన కూర్చున్నాడు. నువ్వు నాకు హస్బెండ్ కావచ్చు, బట్ నా ఫీవర్కి కాదు కదా, అందుకే నిన్ను అడగకుండా నీకు చెప్పకుండా వచ్చింది. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావా అంటూ భూమి అనగానే, భూమి యు ఆర్ టూ స్మార్ట్, బట్ నాకంటే కాదు అంటూ భూమి బ్లాంకెట్ని తీసేస్తూ భూమి పక్కన పడుకుంటూ తన నడుము మీద చేయి వేశాడు. భూమి లేవడానికి ట్రై చేస్తున్నా తన వల్ల కావట్లేదు. భూమి సీరియస్గా చూస్తూ, నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ యూ గెటప్. భార్య భర్తలో సగం అంటే నీ ఫీవర్లో ఆఫ్ రైట్ నాకుంటుంది కదా, అందుకే నీ ఫీవర్ని షేర్ చేసుకుంటున్నాను అంటూ ఆర్మన్ కన్ను గిట్టుతూ అంటుంటే, భూమి ఫోర్స్గా ఆర్మన్ చేయి నెట్టేస్తూ పైకి లేచి ఆర్మన్ కాలర్ పట్టుకొని లేపి తనని చెంప మీద కొట్టబోతుంటే, హా నా చెయ్యి వదులు, చాలా నొప్పిగా ఉంది అంటూ భూమి అనేసరికి ఆర్మన్ భూమికి ఇంకాస్త దగ్గరికి వస్తూ తన పట్టుకున్న చెయ్యి ముందుకు తీసుకొస్తూ తన మెడ మీద చిన్నగా కాలుదేసరికి ఆర్మన్తో గొడవ పడుతున్న భూమి ఆన్ ఆఫ్ ది సడన్ సైలెంట్ అయిపోయింది. ఆర్మన్ చేసిన దానికి భూమికి చాలా కష్టంగా ఉంటే ఆర్మన్ భూమి చేతి మీద తన చేతితో రాస్తూ మునివేళ్ల నుంచి అలా పైకి వస్తూ, బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు, నీకు నేనే గుర్తు చేయాలి అనుకుంటా, నేను నీకు తాళి కట్టిన భర్తను, అంటే నీకన్నీ నేనే, అలాంటి నా మీద నువ్వు చెయ్యెత్తడం ఎంత తప్పు, నీకు తెలియకపోతే తెలుసుకోవాలి, అంతేకాని ఇలా చేయడం ఏమైనా బాగుందా? ప్రతిసారి ఇలా నేను గుర్తు చేయాలని నువ్వు ఇలా చేస్తే నీకు గుర్తు చేయడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ మరో చెయ్యి భూమి నడుం చుట్టూ వేసి తనకి గట్టిగా హత్తుకున్నాడు. భూమి ఇంకాసేపు ఇలానే ఉంటే నీకు నిజంగానే ఫీవర్ వచ్చేస్తుందేమో, ఇప్పుడు ఇలా ఆనియన్స్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఆర్మన్ టీజింగ్గా అంటాడు. భూమి అంటూ అప్పుడే అంజలి అర్జున్ ఇద్దరు రూమ్లోకి వస్తూ ఇద్దరున్న పొజిషన్ చూసి రూమ్ ఎంట్రన్స్ దగ్గర ఆగిపోయారు. అంజలి వాళ్ళని చూసేసరికి ఆర్మన్ భూమిని వదిలేశాడు. ఆర్మన్ అలా చేసేసరికి భూమికి అప్పటికి కూడా తన గుండె దడ తగ్గకపోయేసరికి ఆర్మన్ వైపు సీరియస్గా చూస్తుంది. మామ్ వాట్ హ్యాపెండ్? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? కాసేపు ఆగితే మేమే వస్తాం కదా, నా రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా ఎవరు వచ్చినా నాకు నచ్చదు కదా. ఛా, పేరెంట్స్తోనే వీడిలా ఉంటే నాతో ఇలా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అసలు ఇలాంటి వాడిని ఇంకెన్నాళ్ళు బేర్ చేయాలి? వన్ డే కూడా నా వల్ల కావట్లేదు. కావాలని నా దగ్గరకు వస్తున్నాడు, కావాలని నన్ను టచ్ చేస్తున్నాడు అంటూ మనసులోనే తిట్టుకుంటుంది భూమి. ఆర్మన్ భూమికి హెల్త్ బాగాలేదు కదా, నౌ షీ ఈజ్ ఫైన్.
వన్స్ ఐ స్టెప్ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ మై కంట్రోల్ ఇంక్లూడ్ ది టెంపరేచర్. అంతే కదా భూమి. మామ్ యూ జస్ట్ గో అండ్ రెడీ అంటూ ఆర్మన్ అనగాని అంజలి అర్జున్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మిసెస్ భూమి, తమరు చేసిన యాక్టింగ్కి ఆస్కార్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావా? టైం అవుతుంది అంటూ ఆర్మన్ అనేసరికి భూమి చికాకుగా చూస్తూ అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. భూమి రిసెప్షన్కి టైం అవుతుంది, ఫాస్ట్గా రెడీ అవ్వాలి. అసలే భూమిని కలవాలంటే కుదరలేదు. భూమితో మాట్లాడాలి, తనకి ఆర్మన్ సార్కి రిలేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి అంటూ షైరీ రెడీ అయ్యి తన స్కూటీ స్టార్ట్ చేసుకొని రిసెప్షన్ ప్లేస్కి స్టార్ట్ అయింది. అన్నయ్య ఎందుకే అలా పరిశాన్లో ఉన్నావు? మనం మధు అన్న దగ్గర పని చేస్తున్నాం. మధు అన్న చెప్పింది చేసుడు మన పని కదా. మనం చేసేదే రౌడీయిజం. అలాంటిది దానిలో జాలి మంచితనం పనికిరాదు. కోడిని చంపినా మనిషిని చంపినా పసిపిల్లాన్ని చంపినా ఒకటే లెక్క. రసీద్, ఏం మాట్లాడుతున్నావు? మనం చేసేది రౌడీయిజమే, కానీ దానిలో కూడా మంచి చెడు చూడాలి కదా. సార్ చెప్పినట్టు చెయ్యాలి, కానీ అది మనకి నచ్చేలా ఉండాలి కదా. ఓ చిన్న పిల్లాన్ని చంపేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. పైగా మనం ఎదురు వెళ్లాల్సింది ఆర్మన్ సార్కి. ఆర్మన్ అయితే ఏందన్నా, ఏమైంది? నేనొక్క దమ్కి ఇస్తే కింద పడతాడు. రషీద్, ఆర్మన్ని డైరెక్ట్గా చూసినప్పుడు ఇదే మాట చెప్పచ్చు. ఫస్ట్ మీరు నేను చెప్పినట్టు రాధమ్మ కూతురు కోసం ఎంక్వైరీ చేయండి. అన్న నువ్వేం చేస్తావు? వదిన దగ్గరికి వెళ్తావా? రే మల్లేసా, నేను చెప్పానా? అయినా నేనెందుకు వెళ్తాను? ఎవరికి వదిన అవుతుంది. నేనేం తన దగ్గరికి వెళ్ళట్లేదు. ఆర్మన్ సార్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో ఏంటో చూడ్డానికి వెళ్తున్నాను అంటూ సీను అనేలోపు తన బుల్లెట్ని స్కూటీ వచ్చి డాష్ ఇవ్వగానే బుల్లెట్ మీద ఉన్న రాజు చిన్న జర్కిచ్చి ఎవరు యాక్సిడెంట్ చేశారా అనేసి చూసేసరికి స్కూటీ మీద ఉన్న అమ్మాయి కింద పడేసరికి అన్న వదిన అంటూ మల్లేష్ అనగానే రాజు స్టాండ్ వేసి షైరీ దగ్గరికి వెళ్ళాడు. భూమి మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతుంది. నాకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు నేను తనకి నచ్చినట్టు రెడీ అవ్వాలా? నాకు ఇష్టం లేని దానికి నేను ఇలా ఉండడమే ఎక్కువ అంటూ భూమి అనుకుంటూ వెనక్కి తిరిగేలోపు భూమి వెనకే ఉన్న ఆర్మన్ని చూసేసరికి కాస్త జంకుతూ భూమి వెనక్కి జరుగుతూ టేబుల్ని తగిలేసరికి భూమి అక్కడే ఆగింది. ఆర్మన్ కళ్ళతోనే నవ్వుతున్నట్టు భూమినే చూస్తుంటే భూమి ఆర్మన్ని చూస్తూ కాస్త తప్పుకుంటావా, నేను వెళ్ళాలి అంటూ భూమి అనగానే భూమి నువ్వెక్కడికి వెళ్తావు? కాస్త నాకు కూడా చెప్పచ్చు కదా అంటూ ఆర్మన్ తననే చూస్తున్నాడు. నువ్వు ఇలా చూస్తుంటే నాకు ఇరిటేటింగ్గా ఉంది. నువ్వే చెప్పావు కదా రిసెప్షన్కి వెళ్ళడానికి నువ్వు రెడీ అయ్యేలోపు కిందుంటాను. వాట్, రిసెప్షన్కి ఈ గెటప్లో వెళ్తావా? ఇలా నా పక్కనుంటే నా వైఫ్ అనుకోరు. నేను అదే కదా కావాలనుకుంటుంది. నీకు భార్య అని చెప్పుకోవడం నాకు ఎప్పటికి ఇష్టం లేదు. బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ మై డియర్ లవ్లీ వైఫ్. సర్లే, మనం తర్వాత తీరిక డిస్కషన్ పెట్టుకుందాం. ప్రజెంట్ నువ్వు ఇలా ఉంటే కుదరదు, నేనే రెడీ చేస్తాను అంటూ భూమిని మిర్రర్ వైపు తిప్పి తనే తనకి నచ్చినట్టు రెడీ చేస్తున్నాడు. మిస్టర్ ఆర్మన్, వాట్ ఈస్ దిస్? నేను రెడీ అవుతాను, నన్ను వదులు. షూ, ఇప్పుడేం చూసాం కదా, అప్పలమ్మలాగా రెడీ అయ్యో. నిన్ను నేనే రెడీ చేస్తాను అంటూ బలవంతంగా భూమిని అందంగా రెడీ చేశాడు. భూమిని పైనుండి కిందికి తేరిపారా చూస్తున్నాడు ఆర్మన్. షూ, ఎందుకు అలా చూస్తున్నావు? ఇప్పుడైనా నన్ను వెళ్ళనిస్తావా లేదా? భూమి, కాసేపు వెయిట్ చేయి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా ఏదో మిస్ అవుతుంది. అదేంటా అని చూస్తున్నాను. నీలాంటి అరగంటికి నచ్చింది చేయడమే కానీ ఏం నచ్చుతుందో కూడా తెలుసా? హా, తెలిసిపోయింది అంటూ వార్డ్రోబ్ నుంచి కుంకుమ తీస్తూ పెళ్ళైన ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా పాపిట్లో ఈ సుందరం లేకపోతే ఆ అందం కనిపించదు కదా అంటూ భూమి పాపెట్లో తనే సింధూరం పెట్టాడు. ఆ అంటూ భూమి కంట్లో పడిన సింధూరానికి కళ్ళు పట్టుకునేసరికి భూమి జస్ట్ వెయిట్ ఐ విల్ అంటూ భూమి కనురెప్పలను మెల్లిగా తీసి తన కంట్లో మెల్లిగా ఊదుతుంటే ఆర్మన్ తన మీద చూపిస్తున్న ఎఫెక్షన్కి భూమి ఆర్మన్ని చూస్తూ ఏమైందో ఏమో సడన్గా ఆర్మన్ని వెనక్కి నెట్టేసి బయటికి పరిగెడుతూ వెళ్ళిపోయింది. భూమి అంటూ ఆర్మన్ భూమి వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు. మా అబ్బాయి అంత ప్రేమ చూపిస్తున్నాడు కదా, మీ అమ్మాయి ఎందుకు అంత దూరం వెళ్ళిపోతుంది? చూద్దాం ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో. మరి రిసెప్షన్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.
ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.